భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. స్త్రీకి మన దేశంలో ఎంతో గౌరవం ఇస్తాం. సొగసరిని అల్లుకున్న అందం బంగారు పంటల రక్షణ కవచంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పంటలకు రక్షణ కవచంగా చీరలను ఉపయోగిస్తున్నారు. రంగురంగుల చెమికీల చీరలతో పంటలను కాపాడుతున్న చీరలపై సాక్షి ప్రత్యేక కథనం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కాపాడుకోవాలంటే ఎన్నో రకాల ఐడియాలను అమలు చేస్తున్నాడు రైతన్న. రైతు వేసిన పంటను అడవి పందుల నుంచి కాపాడుకోలేని పరిస్థితి నేడు నెలకొంది. ఇలాంటి సమయంలో రైతులు రంగురంగుల చీరలను పంట చేలకు చుట్టూ కడుతున్నారు. అదేవిధంగా చమకీలతో ఉన్న చీరలను కట్టడంతో వెలుతురు వచ్చినట్లు కావడంతో అడవి పందులు పొలంలోకి వెళ్లవని రైతుల నమ్మకం. ఈ చీరలను సంత బజారులో చీరకు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొనుగోలు చేసుకుంటారు. 1 ఎకరానికి సుమారు 30 చీరలు కావాల్సి వస్తుంది. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో పంటలను కాపాడుకోవడం జరుగుతోంది. గతంలో పంటలను కాపాడేందుకు కంచెను, చేలలో దిష్టిబొమ్మలు ఉంచేవారు. ఇప్పుడు కొత్తగా చీరలను చేల చుట్టూ రక్షణ కవచంలా ఉపయోగిస్తున్నారు. ఇలా రైతు పంట వేసే దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు ఏదో రకమైన తిప్పలు పడుతూనే ఉంటున్నాడు. ఏదేమైనా ఇలా రైతులు కొత్త పద్ధతిలో ఆలోచించడం చాలా బాగుంది అంటున్నారు ఈ సీన్ చూసిన వారు. అయితే దాన్ని బట్టి 50 కానీ 100 కానీ తెచ్చి కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం? పందుల గురించి సార్, ఈ పందులు దక్కని అట్లయినా కానీ జ్వరపడుతుంది సార్. మంచిగానే లేకపోతే మంచిగా ఉంటేనే కాపులా ఉంటుంది, లేకపోతే చీరల లెక్కలు కూడా వస్తాయి. ఇంతకుముందు పద్ధతి అంటే ఇట్లా జేబైర్ కట్టుకోము, ఇట్లా అవి ఉంటే కూడా అట్లే వస్తుండే అంతే. జేబైర్ కట్టకుండా ఇప్పుడు చీరలు. ఇంతకుముందు సీసాలు కూడా కడుతోటి, మా సీసాల సపడ కూడా ఇంట లేవు. ఆ సపడ ఇంటే కూడా జర ఆసుడుకోతే మళ్ళీ జర మేము అనుకునే వరకు మళ్ళీ వచ్చి పడతాయి అంతే తప్ప. 2-3 రోజులు అవుతుంది సార్. ఆడవారికి ఎంతో అందంగా ఉండే చీరలు ఇప్పుడు ఇలా పంటలను కాపాడే దిశగా కూడా ఉపయోగపడుతున్నాయి. పంట పండించుకోవాలనుకుంటే పందుల దాడి చాలా ఉంది సార్. మాకు పందులు అసలు కంటికి నిద్ర కూడా పోనీయవు. ఉదయం రాత్రి నైట్ అయిందంటే 9 అయిందంటే ఉదయం వరకు అవి వస్తూనే ఉంటాయి. ఇక మాకు 24 గంటలు కావాలంటే కూడా ఇంకా మేము నిద్ర కాయలేము కదా. పొద్దుస్థానం పని చేసుకొని సాయంత్రం వచ్చి నిద్ర కాయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లా అంగడిలో దొరుకుతాయి చీరలు, పైసలు పెట్టుకొని తీసుకొచ్చుకుంటాము. ఒక చీర 30 రూపాయలు 20 రూపాయలు పడుతుంది సార్ మాకు. అట్లా 50, 60, 100, 200 వరకు గుడకంగా పడతాయి. అందుకనే మేము ఇట్లా చుట్టూ కట్టుకొని ఇట్లా పెట్టుకుంటాము.